చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు గణపతి పండుగ వచ్చిందంటే మా పుస్తకాలు పెన్నులన్నీ పూజల పెడుతుంటిమి. పూజలల్లో పెట్టినగా పుస్తకాలు చదివినా పెన్నులతోటి పరీక్షలు రాసినా ఎక్కువ మార్కులు వస్తాయని నమ్మకం ఉంటుండే. నమ్మకం మంచిదే కదా. ఇంతకా పూజలు పుస్తకాలు పెన్నుల ముచ్చట గిప్పుడెందుకు యాదొచ్చిందంటే ఇగో గిందుకు. ఆహా! గణపతిని పెన్నుల పూజల నింపేస్తున్నారు చూస్తున్నారా? అబ్బబ్బబ్బబ్బా! విగ్రహం అవుపడనన్ని పెన్నులు. మొత్తం 1,00,000 పెన్నులట. మంత్రాలు చదువుకుంటా చదువుకుంటా పూలు జల్లినట్టే దేవుని మీద పెన్నులు జల్లుతున్నారు అయ్యవార్లు. ఇంతకిది ఎక్కడ అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి కాడున్న విఘ్నేశ్వర స్వామి గుడి ఇది. 3 రోజుల సంది ఎత్తున్నారట ఈ 1,00,000 పెన్నుల పూజ. ఈ గుడిలో ఇట్లా పెన్నుల పూజలు చేసుడు ఇదే ఫస్ట్ కాదు. ప్రతి ఏడాది ఇటనే 1,00,000 పెన్నుల పూజలు చేసి ఆ పూజలన్నీ పూర్తయినాక చుట్టుపక్కల ఉన్న భక్తులకు బడి పిల్లగాళ్లకు ఫ్రీగా పంచిపెడుతుంటారట గుడోళ్ళు. ఈ ఈతాప కూడా ఎప్పటి లెక్కనే ఈ శని ఆదివారాలల్లా ఫ్రీగా పెన్నులను పంచిపెడతారట గుడికొచ్చిన భక్తులకు బడి పిల్లగాళ్ళందరికీ. ఎవరెవరొచ్చి తీసుకుంటారో గాని లక్కీ ఛాన్సులే అనుకుంటారు కావచ్చు. ఇంకో కొత్త ముచ్చట ఏందంటే ఈ గణపతి దేవుని కాడ పూజలు అందుకున్న పెన్నులను కావాలనుకున్న దూరంగా ఉండి అక్కడికి ఓలేనోళ్ళ కోసం ఆన్లైన్ డెలివరీ సౌలత్ కూడా చేసిరట గుడోళ్ళు. ఆన్లైన్లో పెన్నులు బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ చేపిస్తారట. ఇన్నారు కదా మరి. ఎవరికన్నా కావాలనుకుంటే వెంటనే ఆన్లైన్లో అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ పేరు మీద సెర్చ్ చేసి కుదిరితే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోరి. వినాయకుడి పెన్ను స్వామివారి పెన్ను అనేవి కొంచెం మనోధైర్యం పెరుగుతుంది. ఎప్పుడు కూడా అంటే చదవకుండా చదివితేనే ఏదైనా కూడా మనోధైర్యం పెరిగి 10 మార్కులు వచ్చేవి 20 మార్కులు వస్తాయి మనోధైర్యం వల్ల. అందుకని పరీక్ష ఈ యొక్క రాయడం కోసం ఈ కలమ ప్రేమను పంచిపెడుతూ ఉంటామండి. పంతులు గారు చెప్పింది విన్నారు కదా. పెన్నులు తీసుకున్నాం కదా, ఇక మనం చదవకుండా ఫ్రీగా మార్కులు పడతాయి, ఆ మార్కులు వేపిస్తాడు దేవుడు అని అనుకోవద్దట. గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టు చేయకుండా కష్టపడి చదివితేనే మార్కులైనా ఆ దేవుని అనుగ్రహమైనా ఉంటదట.